అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క రాష్ట్రంలో ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి, అదేవిధంగా రైతాంగానికి ఎంతో మేలు చేసే పోలవరాన్ని వేగవంతం చేయటం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావితరాల కోసం అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం అందరికీ తెలిసిందే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల ఈ 10 నెలల్లో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం సాగుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రధాన రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయి ఏదైతే ఆగిపోయిన పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో అన్ని రకాల కూడా పనులు వేగవంతం జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు ఆ యొక్క కాలనీల మధ్యలో ఉండే చిన్న చిన్న రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు, వీటన్నిటి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని నగర కార్పొరేషన్ సహాయ సహకారాలతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులకి ప్రజల చేత శంకుస్థాపనలు చేయించడం జరిగింది. మార్చి 9వ తారీఖున ఒకే రోజు 105 శంకుస్థాపనలు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఒకేసారి 105 చోట్ల శంకుస్థాపనలు మార్చి 9న చంద్రబాబు గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఆ పక్క రోజు నుంచి వారం రోజుల పాటు మరో 198 చోట్ల రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి కోసం కూడా శంకుస్థాపనలు ప్రజల చేత చేయించడం జరిగింది. ఈ 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేయాలని, అంటే మార్చి 9వ తారీఖున 105 శంకుస్థాపనలు చేసుకున్నాం. అక్కడి నుంచి వారం పాటు ప్రతిరోజు కూడా 50, 60 ఈ విధంగా మరో 198 చోట్ల శంకుస్థాపనలు చేసుకున్నాం. అన్ని కలగలిపి మార్చి 20వ తేదీ నాటికి అన్ని కూడా 303 చోట్ల శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఇక్కడి నుంచి 60 రోజుల్లో, అంటే మే 20వ తారీఖు లోపు ఈ 303 అభివృద్ధి కార్యక్రమాలని 40 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చుతో ఈ యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని మే 20వ తారీఖు లోపు పూర్తి చేసి ఒకే రోజు నియోజకవర్గం అంతా కూడా ఒకే రోజు ఒకే సమయానికి 303 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు పార్టీ కార్యకర్తల చేత, స్థానిక ప్రముఖుల చేత ఏకకాలంలో చేయించాలని నిర్ణయం తీసుకుని ఈ యొక్క అభివృద్ధి పనులు పర్యవేక్షణ నాణ్యతా ప్రమాణాలతో జరగాలని, అదేవిధంగా వేగవంతంగా జరగాలని ప్రతిరోజు కూడా రోజుకు 2 వార్డులు, 1 వార్డు, 3 వార్డులు ఆకస్మికంగా, ఎందుకంటే హంగు ఆర్భాటాలతో వెళితే ఆ యొక్క పనులు పూర్తిగా చూసే అవకాశం ఉండదు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తూ ఉంటారు. అందుకే ఒంటరిగా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో కూడా, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించే విధంగా, వేగవంతంగా చేసే విధంగా ఇంతటి అద్భుత అవకాశాన్ని, ఎందుకంటే ఒకే రోజు 105 శంకుస్థాపనలు, ఆ తర్వాత ఓ వారం పాటు 198, మొత్తం 303 అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేసే అవకాశం నాకు రావడం పట్ల దీనికి కారణమైనటువంటి ఆ భగవంతుడికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి, రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ కార్యకర్తలకి, అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొత్తం కూడా అధికార యంత్రాంగానికి,
కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఈ యొక్క పనుల్లో ఏ విధంగా అయితే మీరే శంకుస్థాపనలు చేశారో పర్యవేక్షణ కూడా మీరే దగ్గరుండి చేస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహాన్ని ముందుకు తీసుకుపోవాలని, భవిష్యత్తులో రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మీ అందరికి కూడా మాట ఇస్తూ చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మొట్టమొదటి రోజు ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని పార్టీ నాయకులు షంషుద్దీన్తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాలని పార్టీ నేత మేఘనాథ్ సింగ్తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం కూడా పార్టీ నేత గజరా నరేష్తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఏకకాలంలో ఒకే రోజు ప్రజల చేత ఏ విధంగా శంకుస్థాపనలు చేయించామో అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల చేత, ప్రముఖుల చేత ఒకే రోజు ఒకే సమయానికి చేయించి ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆ రోజు అందరికి కూడా చేసి చూపిస్తామని మాట ఇస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఏ మండలం స్టార్టింగ్ ఈ టైం సోల్వ్ గురి పద్ధతిగా సుమారు ఇంగ్లీష్ లాస్ట్ ఫెయిల్ అయిన తర్వాత పీక్ లోడ్ వస్తుంది సార్. మ్యాక్సిమం ఎంతవరకు తీసుకుంటే అంతవరకు వస్తుంది సార్. ఇది అయిపోతుంది తర్వాత
ఓకే